హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ లాగ్. ఈరోజు లంచ్ కోసం అయితే తోటకూర ఫ్రై, బీరకాయ పచ్చడి, టమోటా రసం చేశాను. మేము లంచ్ తర్వాత స్వీట్ కానీ ఫ్రూట్స్ కానీ తింటాము, అందుకే ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను. మా హస్బెండ్కి ఆమ్లెట్ తినాలనిపిస్తుందంట, అందుకు ఆయన వేసుకుంటున్నారు. నాది మొత్తం పనంతా అయిపోయింది, కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందని అని ఇంకా నన్ను అడగలేదు, ఆయనే వేసుకుంటున్నారు. నా కోసం కూడా ఆయనే ఆమ్లెట్ వేశారు. సో స్వీట్ కదా. ఇంకా ఫస్ట్ అయితే మున్నుకి ఫుడ్ తినిపించేసి వాడిని పడుకోబెట్టేశాము. ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, హాఫ్ డేస్ అని. పాపను తీసుకురావడానికని ఆయన వెళ్ళారు. పాప వచ్చాక మా ముగ్గురం తిందామని ఫస్ట్ మున్నుకి ఫుడ్ పెట్టేసి వాడిని అయితే పడుకోబెట్టేశాం. సాత్వి వచ్చాక మేము కూడా లంచ్ కంప్లీట్ చేసేసాము. ఈవినింగ్ అయితే పిల్లల కోసం మస్క్ మిలన్ జ్యూస్ చేశాను. ఫస్ట్ మస్క్ మిలన్ ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని మిల్క్ యాడ్ చేసి గ్రైండ్ చేసేయడమని. నేనైతే షుగర్ ఏమి యాడ్ చేయను, పిల్లల కోసం కాబట్టి. కావాలంటే హనీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అందులో మిక్స్ చేస్తాను. ఏంటిది? జ్యూస్ చెప్పు, తీసుకో. కాదు, జ్యూస్. మున్ను బాగుందా? సూపర్ అని చెప్పు. ఇలా కాదు, ఇలా. ఎలా చెప్పు మున్ను? ఈవినింగ్ 4:30 అలా అవుతుంది, అందుకే సన్లైట్ కోసమని బయట కూర్చోబెట్టి అలా జ్యూస్ ఇచ్చాను. మాక్సిమం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే సన్లైట్ లో కూర్చోబెడతాను. చూపించు ఒకసారి, కిందకి పెట్టు గ్లాస్. కంప్లీటా? డ్రై ఫ్రూట్స్ ఉండిపోయి, స్పూన్తో తినేసి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమని ముందు రోజు నైటే కాబోసి పల్లీలు నానబెట్టాను. అవి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెప్పర్, సాల్ట్, చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ మా శ్రీవారికి ఇష్టం ఉండదు, అందుకే నేను టమాటో యాడ్ చేయలేదు. దీనిలో పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తాను కాబట్టి పిల్లలు అంత ఎక్కువగా తినరు, కొంచెమే తింటారు. ఇది మా కోసం మాత్రమే చేసుకున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.